వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటివి వాడేవారికి ఇప్పుడు కేంద్రం షాక్ ఇవ్వనుందనేసి కూడా ఒక వార్త అయితే ఇక్కడ బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో 100లో 99% మంది అందరూ కూడా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఇలా అమెజాన్ పే ఇలాంటివి రకరకాలైనటువంటి పేమెంట్స్ చేస్తున్నారు. డబ్బులను ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. చిన్న వాటి నుంచి పెద్ద అమౌంట్ వరకు కూడా ఎక్కువగా యూపీఐ పేమెంట్స్ ద్వారానే చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి వారికి కేంద్రం త్వరలోనే ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతుందంటూ కూడా దానికి సంబంధించి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక మీదట ఆన్లైన్ చెల్లింపులు చేసే వారికి జేబులకు చిల్లు పడేలా చేస్తున్నారట. ప్రస్తుతం టెక్నాలజీకి అనుగుణంగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి సమయంలో యూపీఐ పేమెంట్స్ చేసే వరకు దిమ్మ తిరిగేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందనేసి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అంటే త్వరలోనే ఇండియాలో 2,000 రూపాయలకు పైగా ట్రాన్స్ఫర్ చేస్తే 18% చొప్పున జిఎస్టీ వసూలు చేస్తారని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నట్టుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కూడా సామాజిక మాధ్యమాల వేదికగా కూడా కొన్ని పోస్టులు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పన్ను ఆదాయాన్ని సైతం పెంచుకునేందుకు దీనిని ఒక పెద్ద మార్గంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇది అమలులోకి వస్తే సాధారణ ప్రజల నుంచి కూడా చిరు వ్యాపారులకు భారీ దెబ్బ పడుతుందనేసి కూడా ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా క్యూఆర్ కోడ్ను పెట్టుకొని మరీ తిరుగుతూ ఉన్నారు. ఇలా డిజిటల్ పేమెంట్ సెక్షన్లో అందరూ ఉన్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకురావడంతో ఖచ్చితంగా డిజిటల్ చెల్లింపు చర్యలు తగ్గిపోతాయని కూడా ప్రజలైతే భావిస్తున్నారు. ఒకవేళ ఇదే అమల్లోకి వస్తే మళ్ళీ పాత పద్ధతుల్లో ప్రజలు అలవాటు పడతారని కూడా పలువురు నిపుణులు అయితే చెప్తున్నారు. కాబట్టి గతంలోలాగే మళ్ళీ డబ్బుల కోసం పడికాపులు కాస్తూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ విషయం పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేని రూమర్స్ అని కూడా కొట్టిపారేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వార్త ఏదైతే ఉందో ఆన్లైన్ యూపీఐ పేమెంట్ చేస్తే మీకు 18% జిఎస్టీ పడుతుంది, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుందని ఏవైతే వార్తలు చెబుతున్నారో దీని అధికారికంగా ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదు. ఒకవేళ చెబితే మళ్ళీ నోట్లను ఎక్కువగా ఇక్కడ ప్రింట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా ప్రభుత్వానికి ఎక్కువగా బడ్జెట్గా అవుతుంది కాబట్టి ఈ డిజిటల్ చెల్లింపునే ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కేంద్ర ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకుంటే అసలు బిలో లోయర్ దగ్గర నుండి కూడా హై ఎండ్ వరకు కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి ఇది కాబట్టి ప్రజల నుండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే మళ్ళీ డబ్బులకే ఎక్కువగా ప్రజలు అంటే ఎక్కువగా ఇక్కడ 18% ఎందుకు కట్టాలి, బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకొని ఇద్దాం అనే అంటే అటువంటి ఆలోచనతోనే ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడైనా సరే మళ్ళీ ప్రజలకు మళ్ళీ డబ్బులు బ్యాంకులకు వెళ్ళడం మళ్ళీ తీసుకోవడం ఇదే చేస్తూ ఉంటారు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వానికి కూడా ఇది ఒక భారంగా తయారవుతుంది. కాబట్టి ఎటువంటి ఆలోచన కూడా చేయకపోవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి చూద్దాం నిజంగా ఆలోచన చేస్తుందా చేయదా. ఈ వార్తలు అయితే ఇప్పటి వరకు వస్తున్నటువంటి వార్తలు అంటే యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేస్తే 2,000కు పైగా 18% జిఎస్టీ పడుతుంది అనేది కూడా అంతా కూడా అవాస్తవం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా ఈ వార్తలు ఎవరో కూడా నమ్మకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పనిసరిగా ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వారు కూడా తెలుసుకుంటారు. అలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్.